నమస్తే సార్. నమస్తే. సార్, బాడీ షేమింగ్ గురించి మనం మాట్లాడుకుంటే, హ్మ్. ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా హ్మ్. వాళ్ళు ఎన్ని పాజిటివ్ ఉన్నా కూడా హ్మ్. ఒక చిన్న నెగెటివ్ లేకపోతే వాళ్ళ లుక్ వైజ్ హ్మ్. తీసుకొని హ్మ్. వాళ్ళు ఎంత విపరీతంగా టీజ్ చేస్తారు. హ్మ్. అంటే కామెంట్ చేస్తారు. హ్మ్. అంటే నేను ఇలా అడగకూడదేమో. హ్మ్. పర్సనల్‌గా మీకేమన్నా అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ కానీ, వినడం గానీ ఏమన్నా ఉంటే షేర్ చేస్తారా? నేను మనిషినే గదా! ఓకే. యాక్చువల్లీ +1, +2 అప్పుడైతే హ్మ్. మామూలుగా చాలా ఫెయిర్‌గా ఇప్పటికంటే ఇంకా ఫెయిర్ ఉండేవాడిని. హ్మ్. ఫెయిర్‌గా ఉండి మంచి స్పోర్ట్స్‌మన్‌ని. హ్మ్. హ్మ్. బాగా థిక్ హెయిర్. కోంబ్స్ కూడా సరిగ్గా వెళ్ళేయి కాదు. హ్మ్. ఫుట్‌బాల్ కొడితే కూడా నాకంత అనిపించేది అంత థిక్‌నెస్ ఉండేది. అంటే జెనెటికల్‌గా హ్మ్. వచ్చింది. మీ యంగ్ ఫోటో నేను చెప్పొచ్చో లేదో, ఆ! మీ బాబు మీ బర్త్‌డే రోజు స్టేటస్ పెట్టుకున్నారు. ఓకే. సడెన్‌గా చూసి నేను సినిమా హీరో అనుకున్నాను. లిటరల్లీ. తర్వాత యాహ్! నేను కింద చదివినప్పుడు హ్యాపీ బర్త్‌డే డాడీ, నాన్న అన్నప్పుడు హ్మ్. అప్పుడు అర్థమైంది. హ్మ్. మీరేనా అని చెప్పేసి. నిజంగా యాహ్! లుక్ అలా ఉండింది. యెస్. సో, ఐ విల్ కమ్ టు థట్. ఆ! ఏం జరిగింది? నాకు ఆయిలీ స్కిన్ వచ్చేయడం, ఓకే. పింపుల్స్ బాగుండడం, హ్మ్. పస్స కారినట్టు ఉండడం. నిజం చెప్పాలంటే కళ్ళు, ముక్కు రంధ్రాలు, పెదాలు తప్ప హ్మ్. ఫేస్ నిండా ఈ సైడ్స్‌లో కూడా పింపుల్స్ ఉండేవి. ఓకే. ఓకే. సో, హ్మ్. టీచర్లు "అరే! ఆడు ఎర్రగా ఉంటాడు. హ్మ్. తెల్లగా ఉండి ఆ మొహం నిండా మొటియాలుంటాయి, జిడ్డు కారుతూ ఆడేడి." ఆ తర్వాత నెల్లూరులో కోరాలో అప్పుడు పోస్ట్ 10థ్ క్లాస్ ప్రీ ఎంసెట్ కోచింగ్ అని పంపించారు. 11థ్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఎప్పుడు హాలిడేస్. హ్మ్. మళ్ళీ 12థ్ తర్వాత మళ్ళీ ఎంసెట్ కోచింగ్ ఉంటుంది కదా! హ్మ్. అప్పుడు చాలామంది క్లాసెస్‌కి వెళ్ళినా, నేను ఈ షేమింగ్ కోసం నేను క్లాసెస్‌కి వెళ్ళకుండా హాస్టల్‌లో ఉండిపోయేవాడిని. ఓహ్! సో, పర్సనల్‌గా ఐ ఫేస్డ్ ఇట్. పింపుల్స్‌తో ఉండి ఎలా హ్మ్. ఉంటే అలాగా. అలా కాలేజ్‌కెళ్ళేటప్పటికి మంచి ఇలా పొడుగ్గా చెప్పాలంటే నాకు 'నిన్నే పెళ్లాడతా' సినిమా చాలా ఇష్టం. హ్మ్. 'నాగార్జున గారు, టబు గారు' ఆ సినిమా నాకు బాగా ఇష్టం. హ్మ్. ఎటో వెళ్ళిపోయింది మా పాట కూడా నాకు ఇష్టమైన పాట. ఓకే. సో, ఆ హెయిర్ ఇలా ఆడుకున్నట్టు అలాగుండి ఇంత పొడుగుండేది నాకు ఆ! హెయిర్. కాలేజ్‌లో "అరే! రాజు వస్తాడు బైక్ దిగ్గానే చూడు ఎలా ఆడుకుంటాడు" అనేవారు. నిజంగా నేను ఆ! ఎక్స్‌పీరియన్స్. తర్వాత ఏం జరిగింది? జెనెటికల్‌గా మేనమామ నుంచి, తాతగారి నుంచి, ముత్తాత నుంచి అందరూ బాల్డ్ హెడ్ ఉన్నప్పుడు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా మన జెనెటికల్‌గా ఉన్న దీన్ని మనం తప్పుకోలేం. హ్మ్. సో, ఫైనల్‌గా హెయిర్ ఫాల్ అయిపోవడము, హ్మ్. బట్టతల కింద క్రియేట్ అయిపోవడము, నేనేమో దాన్ని కవర్ చేయడము, హ్మ్. గాలేస్తే ఎక్కడ బైక్ మీద వెళ్తే ఎగిరిపోద్దని క్యాప్ వాడటము, హ్మ్. ఏ బీచ్ దగ్గరికెళ్తే ఎక్కడికైనా వెళ్తేనేమో బీచ్ దగ్గర అగే హెయిర్ ఎగిరిపోద్దని అగైన్స్ హెయిర్ నించోవడము, స్విమ్మింగ్ పూల్‌లో దిగితే తడిస్తే అదంతా కనపడదని దిగపోవడము, హెయిర్ ఓహ్! ఊడిపోతే ఫ్రెండ్స్ కామెంట్ చేయడము, మనం చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడము. సో, చాలా ఎక్కువ క్యాప్స్ వాడడము. ఫైనల్లీ నేనే హ్మ్. మా హాస్పిటల్‌లో మేము ట్రైన్ చేసి ఎంతోమంది ఫస్ట్ కోవిడ్ అప్పుడు, అప్పటికి నేను ఇలా పొడుగు జుట్టు ఇలా హ్మ్. దువ్వి ఇలా కవర్ చేసేవాడిని. ఫ్రంట్ హెయిర్ లైన్ అయింది నేను ట్రైనింగ్స్‌కెళ్ళినప్పుడు థాయిలాండ్‌లో. ఓకే. తర్వాత నెమ్మదిగా ఇదంతా ఊడిపోయింది. టోటల్లీ ఐ బికేమ్ బాల్డ్ టిల్ హియర్. ఆ! టోటల్లీ. ఇక్కడి వరకు నాకు యాక్చువల్‌గా ఒక్క హెయిర్ ఎంట్రుక్ కూడా ఉండకూడదు నిజం చెప్పాలంటే. హ్మ్. దిస్ ఈజ్ ఆల్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో నాకున్న సోర్స్ ఇక్కడేమో థిన్ అయిపోయింది. హై హ్మ్. టెస్టోస్టెరాన్ వల్ల ఇక్కడ కూడా థిన్నింగ్ అయింది. సో, ఓకే. ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఎక్కువ తీయలేం గ్రాఫ్ట్స్. హ్మ్. బట్ థిక్ బియర్డ్ ఉంటుంది నాకు ఇక్కడ దాకా. ఆ! బాడీ హెయిర్ ఎక్కువ సోమన్ బాబులో ఉంటే ఇలా కలిసి వస్తది అనే వాళ్ళలో నేను ఒక ఎగ్జాంపుల్. ఓకే. ఓకే. సో, హ్మ్. నాకు బాగా థిక్ హెయిర్ ఉంటది. హ్మ్. సో, ఇక్కడి నుంచి అయితే నా మీద నేను ట్రయల్ హ్మ్. ఏసుకున్నాను హ్మ్. ఫస్ట్. హ్మ్. హ్మ్. నాకు ఇక్కడ కూడా ఉన్న హెయిర్ నుంచి తీసి మొత్తం పెట్టింది హెయిర్ అది. ఓకే. ఓకే. సో, ఐ వెంట్ త్రూ దట్ పెయిన్. ఆ! బాల్డ్ హెడ్ వస్తే క్యాపులు పెట్టడము, ఆహ్, నలుగురిలోకి వెళ్తేనేమో ఆహ్, చూస్తారని కొన్ని కొన్ని హ్మ్. ఫంక్షన్స్, కొన్ని కొన్ని పెళ్ళిళ్ళు మా కజిన్ హ్మ్. పెళ్ళిళ్ళు ఆటిలకి వెళ్ళాలంటే ఫీల్ అవ్వడము, హ్మ్. లేదా క్యాప్ పెట్టుకొని వెళ్ళడము. సో, ఐ లవ్ బైక్ డ్రైవింగ్. హ్మ్. కానీ తర్వాత క్యాప్స్‌తోనే బైక్ డ్రైవ్ చేసేవాడిని. హ్మ్. సో, నాకు ఐ వాంటెడ్ టు డైవ్ ఫ్రమ్ ఫ్లైట్, స్కై హ్మ్. డైవింగ్. హ్మ్. కానీ అంతకుముందు నాకు హెయిర్ ఇష్యూతో ఆ క్యాప్ పెట్టినా గాల్లో ఎగిరిపోద్ది స్కై డైవింగ్ చేస్తే. హ్మ్. సో, ఫైనల్లీ ఆఫ్టర్ మై హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ హ్మ్. 1 రౌండ్ అయింది. ఇంకొక రౌండ్ విల్ ప్లాన్ ఇన్ ద ఫ్యూచర్. హ్మ్. ఖాళీ చూసుకోవాలి. సో, అప్పుడు ఒక 4 ఇయర్స్ బ్యాక్ హ్మ్. నేను ఐ డిడ్ ఎ స్కై డైవింగ్ ఆల్సో ఇన్ దుబాయ్. హ్మ్.
అంటే మన కాన్ఫిడెన్స్‌ని ఎంత మారుస్తది. కరెక్ట్. అలాగే ఎంత ఇన్‌సెక్యూర్ అయిపోతామో నలుగురిలో ఉన్నప్పుడు అనేదానికి నా లైఫ్‌లో చాలా ఇయర్స్ జర్నీయే. సో, దీంతో నాకేంటంటే అవతల వాళ్ళ పెయిన్ నాకు బాగా తెలుసు. అంటే నేను ఫేస్ చేసిన ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తే ఎలా ఉంటుందో నాకు ఆల్రెడీ తెలుసు. సో, దట్స్ వై ఒక స్కిన్ యాక్నే వచ్చేటప్పటికి అప్పుడు డాండ్రఫ్ చాలా ఉన్నా నాకు డాండ్రఫ్‌కి, యాక్నేకి లింక్ ఉంటదని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. కానీ డాండ్రఫ్ ఇస్ ఎన్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్. సో, డాండ్రఫ్ అనేది మన పిల్లో మీద పడుతుంటది. ఆ పిల్లో మీద మనం పడుకుంటా ఉంటాం. పిల్లో హైజీన్ పాటించం. రకరకాలుగా ఉంటుంది. రకరకాల కారణాలు. హార్మోనల్ ఉంటుంది, హైజీన్ ఉంటుంది. అది ఇప్పుడు ఎవరైనా వచ్చారు. జస్ట్ ఫ్యూ వీక్స్‌లో నాకు యాక్నే తగ్గిపోయింది. నాకు డాండ్రఫ్ తగ్గిపోయింది. వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ నో దట్ పెయిన్. ఐ నో దట్ ప్రాబ్లమ్. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా అది చేసేటప్పుడు నాకు వాళ్ళు ఫస్ట్ క్యాప్ పెట్టుకుని చాలామంది వస్తుంటారు. ఓకే. ఓకే. ఫస్ట్ క్యాప్ తీసేయమంటాను. ప్రాబ్లమ్ విల్ బి గాన్ ఇన్ జస్ట్ 2 days. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5-6 months. ఫస్ట్ సోర్స్ ఎలా ఉందో చూసుకుంటాం. సో, ఆటోమేటిక్‌గా ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. దే హ్యావ్ ఎ గుడ్ సోర్స్. చాలా అదృష్టవంతులు.